కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వడ్డెర వృత్తిదారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్లో శుక్రవారం ధర్నా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంజి దయాకర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21 నెలలు గడిచినా ఇంతవరకు ఒక్క హామీ కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వడ్డెర వృత్తిదారులపై పెత్తందారులు నిరంతరం హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, దాడులు చేస్తూనే ఉన్నారని, వాటిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సామాజిక రక్షణ చట్టం తెచ్చి చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పి వెంకట్రావు, పి బాలకృష్ణ, వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు తన్నీరు శ్రీరాములు, గండికోట శంకర్రావు, వి రమణ, బత్తుల గంగయ్య, చంద్రగిరి శివ, తమ్మిశెట్టి నాగ, మద్దూరు రాంప్రసాద్, బెల్లంకొండ వెంకయ్య, బత్తల వేణు, బత్తల ప్రసాద్, గుంజి రమణయ్య, ఎం జ్యోతి, దేవుళ్ల అంకయ్య, వడ్డెర సంఘం నాయకులు బత్తుల నాగేశ్వరరావు, చల్లా సుబ్బరాయుడు, వేముల తిరుమలేసు, తన్నీరు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గుంజి దయాకర్, వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో వడ్డెరలో 30 లక్షల మంది పైనే ఉన్నారు. అందులో వృత్తినే నమ్ముకొని జీవించే వాళ్ళు దాదాపు 30% ఉన్నారు. ఈ 30% వడ్డెరలకి పని లేక అనేక ఇబ్బందులకి గురి అవుతూ ఉన్నారు. అనేక రకాలైనటువంటి బడా కాంట్రాక్టర్లు, అధునాతనమైనటువంటి యంత్రాలు ఈ యొక్క వృత్తిలోకి ప్రవేశించి వృత్తినే నాశనం చేసినటువంటి పరిస్థితి. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ వడ్డెరలకు మేము అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని మేము అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గతంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు అనేక ఎన్నికల సభల్లో వడ్డెరలు మట్టినే నమ్ముకుంటారు, రాళ్ళు కొడతారు, పిండి చేస్తారు, వారికి మేము అధికారంలోకి వస్తే క్వారీలలో, గన్లలో వాళ్ళకి సముచితమైనటువంటి స్థానం కల్పించి వాళ్ళు ఆదుకుంటామని చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు వచ్చే ముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆయన చెప్పినటువంటి మాటలు ప్రధానంగా 10,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేసి వెనకబడిన తరగతులకి, బీసీలకి మేలు చేస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఈ అమరావతి ప్రాంతంలో ఎక్కడా బ్యాంకు అవపడడం లేదు. అయ్యా నీకు గుర్తుందా? 2 సంవత్సరాలు కావస్తుంది పరిపాలన. ఒకటి. రెండోది, సామాజిక భద్రత కల్పిస్తానని చెప్పారు వెనకబడిన తరగతుల ప్రజలకి. వడ్డెర్లు కానీ, రజకులు కానీ, నాయబ్రాహ్మణులు కానీ, చేనేత కార్మికులు కానీ, గొర్రెల మేకల పెంపకందారులు కానీ, అనేక రకాలుగా ఉన్నటువంటి వృత్తిదారులుగా ఉండే వెనకబడిన తరగతుల్లో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు అభద్రతా భావంతో రాష్ట్రంలో జీవిస్తున్నారు. అందువల్ల సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేస్తానని 8 మంది మంత్రులతో సబ్ కమిటీ వేసి 8 నెలలు గడిచింది. ఈ మంత్రుల కమిటీ ఏం చేస్తుందో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. ప్రజా సంఘాలతో, వివిధ వృత్తి సంఘాలతో, బీసీ సంఘాలతో చర్చిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మాట మర్చారు. అంతేకాదు 5,000 కోట్ల రూపాయలతో ఆదరణ పథకాన్ని తీసుకొస్తానని చెప్పాడు. ఈ రాష్ట్రంలో 1000 కోట్లు కేటాయించాడు. పోయిన బడ్జెట్లో 5 సార్లు చెప్పారు 5,000 కోట్లు కాలేదయ్యి. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు వృత్తిదారులకి.